Uh, a very warm good evening to you all, children. I hope you are all good. ఓకే, బాగున్నారనుకుంటున్నాను నాన్న. అందరు చక్కగా ఉన్నారనుకుంటున్నాను. సో ఇవాటి క్లాస్ మనం స్టార్ట్ చేద్దామన్న. సో లైక్ వి డూ ఇన్ ద ఎవ్రీ క్లాస్, మనం ఏం చేద్దామన్నా, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఒకసారి మనం క్విక్గా రివిజన్ చేద్దాం. ఓకే, ఒక రీక్యాప్ చేద్దాం, అది కూడా క్విక్గా. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో అది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే ఆ క్లాస్కి ఈ క్లాస్కి లింక్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఏర్పడుద్ది. కాబట్టి మనకు ఈజీగా గుర్తుండిపోద్ది. సో ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామన్నా, మనం ఏరియా అండ్ పెరిమీటర్ గురించి నేర్చుకున్నాం. పర్టికులర్గా మనం స్క్వేర్ అండ్ ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఏరియా అంటే ఏంటిది, పెరిమీటర్ అంటే ఏంటిది, వాటి డెఫినేషన్స్ నేర్చుకున్నాం. వాట్ డు వి మీన్ బై ఏరియా అండ్ వాట్ డు వి మీన్ బై పెరిమీటర్ అండ్ వై డు వి డూ దట్, వాట్ అండ్ వై డు వి క్యాలిక్యులేట్ ఏరియా, ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, దాని అవసరం ఏంది మన రియల్ లైఫ్లో, అండ్ వై డు వి క్యాలిక్యులేట్ పెరిమీటర్స్, ఎందుకు మనం చేయాలని చెప్పుకున్నాం. అర్థమైంది కదా. నేను ఒక పెయింటింగ్ వాల్ చెప్పాను కదా, పెయింటింగ్ వాల్ అంటే ఏరియా తెలుసుంటే దానికి తగ్గట్టు రా మెటీరియల్ తీసుకోవచ్చు. ఓకే, దాని ఏరియా. పెరిమీటర్ ఎందుకు, పెరిమీటర్ అనేది చుట్టూ ఉంది కదా, దీని గురించి కూడా మనం నేర్చుకున్నాం డీటెయిల్గా. ఓకే, పెరిమీటర్ ఇట్లా ఏంది, పెరిమీటర్ అంటే ఏంటి, అది ఎందుకు కావాలన్నమాట. సో మనం దాని తర్వాత స్క్వేర్ ఏరియా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా అండ్ పెరిమీటర్ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, పెరిమీటర్ కూడా మనం నేర్చుకున్నాం. వీటిని స్క్వేర్ యొక్క ఏరియా ఎంతనన్నా మనం ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాం. స్క్వేర్ ఏరియా ఎంత, ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఏ, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఏ స్క్వేర్ అని. ఓకే, గుర్తుందా, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇఫ్ ద సైడ్ ఈజ్ ఏ, దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇదే రెక్టాంగిల్ తీసుకుంటుందన్న, రెక్టాంగిల్ ఏరియా ఎంత, రెక్టాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద, నేను మళ్ళీ ఒకసారి గీస్తాను ఇక్కడ. రెక్టాంగిల్లో రెక్టాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ కి లెంత్ ఎల్, బ్రెడ్త్ బి ఉంటే, ఎల్ అండ్ బి ఉంటే దాని ఏరియా ఎంత, ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పాను నేను, ఎల్ ఇంటూ బి అని చెప్పాను. ఓకే, దిస్ ఈస్ ద రెక్టాంగిల్ ఏరియా. స్క్వేర్ ఏరియా ఈస్ ఇఫ్ ద సైడ్ ఈజ్ ఏ, దెన్ ఏ స్క్వేర్. ఓకే, ఇది ఏ స్క్వేర్, ఇది ఎల్ ఇంటూ బి, దేనికి రెక్టాంగిల్. ఓకే, పెరిమీటర్, పెరిమీటర్ అంతా ఏమన్నాను, ఈ చుట్టూరు ఉన్నటువంటి, దీని చుట్టుకొలత అంటాం కదా మన తెలుగులో, పరిధి ఆ చుట్టుకొలత. మనం ఈ బౌండరీ వెంట మనం డైరెక్ట్ వెళ్ళిపోతే, ఇక్కడ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఈ డిస్టెన్స్ మొత్తం ఎంతనో, అంటే ఇది 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 దీన్ని మనం ఏమంటున్నా, పెరిమీటర్ యా పరిధి లేదా చుట్టుకొలత అంటారు. సో రెక్టాంగిల్లో ఏంటన్నా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది బి, ఇది బి, ఇది ఎల్, ఇది ఎల్, రెండు ఎల్లు రెండు బిల్లు, ఇదేంటి, ఇది పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఏ rectangle is equals to 2 into L plus B. This is we have discussed in detail. है ना. దాని తర్వాత స్క్వేర్ కూడా మనం నేర్చుకున్నాం. స్క్వేర్ కి పెరిమీటర్ ఏంటన్నా, స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత మనం నేర్చుకున్నాము. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏంటి, ఒక సైడ్ ఏ అయితే ఏ ఏ ఏ ఏ, సో 4A, 4A అనేది దీని యొక్క పెరిమీటర్. ఓకే, క్లియర్. దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో నేను ఇవాళ కొన్ని సింపుల్ మీకు సమ్స్ ఇస్తాను. సో దాన్ని క్విక్గా వీటిపైన క్విక్గా మనం ఒకసారి చేద్దాం. ఓకే, మనం కొన్ని సమ్స్ చేసుకుంటే ఈజీగా అర్థమైంది, అప్లికేషన్ కూడా అర్థమైంది. ఓకే, నేను ఈ సమ్స్ నేనే ఇస్తున్నాను, మీరు ఒకసారి చెప్పాలనా. ఇఫ్ ద, ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, if the side of
rectangle, side of a square is 5 centimeters, then find its area and perimeter. క్వశ్చన్ అదేనా? సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఎంత నాన్న? 5 సెంటీమీటర్స్ అన్నాడు. ఒకసారి తీద్దాం ఆ స్క్వేర్ ని. స్క్వేర్ అంటే ఏంటి? అన్ని వైపులా సమానంగా ఉండాలి. ఓకే, ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉందో ఇది అంతే ఉండాలి. ఏమన్నట్టు దీన్ని? ఒక సైడ్ 5 అంటే మిగతా సైడ్ కూడా 5 కదా నాన్న? ఇది 5 ఇది 5 ఇది 5 ఇది 5. ఓకే, సో దీంట్లో ఏమన్నాడు మనం? ఏరియా అడిగిండు. ఓకే, ఏమడిగిండు? హీఈస్ ఆస్కింగ్ us to find area. Area of a square is equal to ఎంత నాన్న? If A is the side, then A square. Okay, so దీన్ని here in the picture, here A is equals to 5 centimeters है ना? तो area is equal to A square అంటే ఎంత నాన్న? 5 square అంటే 25 centimeter square. ఓకే, దీని కూడా సెంటీమీటర్ అయితే ఎంత నాన్న? ఏరియా 25 సెంటీమీటర్ స్క్వేర్ ఈ దీని యొక్క. ఓకే, అదే పెరిమీటర్ కూడా అడిగినాను. ఇక్కడ ఏం అడిగిండు? ఫైండ్ పెరిమీటర్ ఆల్సో. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? చెప్పాను కదా, పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్స్ టు, నేనేమన్నాను? ఇఫ్ A ఈజ్ ద సైడ్, దెన్ 4A ఈజ్ ద పెరిమీటర్ అన్నాను. ఓకే, కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 into 5. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 centimeters. ఓకే, క్లియర్? ఇది చాలా క్లియర్ కదా? ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు A square, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4A. ఓకే, ఇంకొక క్వశ్చన్ చేద్దాం, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇట్లా మీ టెక్స్ట్ బుక్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్లాస్ 6 పిల్లల్లో చూడండి అన్న, మీరు ఒకసారి చూసి చూడండి. ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. దెర్ ఈజ్ అనదర్ క్వశ్చన్, ప్లీజ్ లుక్ ఇంటూ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 24 centimeters square. Okay, one of its sides is 4 centimeters. Then find the other side, or otherwise లెంత్ ఆఫ్, ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం చేంజ్ చేద్దాం. ఓకే, వన్ ఆఫ్ ద సైడ్ అనకుండా దీన్ని ఏమందామంటే, చూడండి, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 24 centimeters square అండ్ one of its length is equals to, length is 4 centimeters, then find the breadth of the rectangle. ఓకే, ఇవి నేను ఇస్తున్నాననే ప్రాబ్లం అవునా? ఎందుకంటే మన ప్రాబ్లం కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఏమన్నాడు ఇక్కడ? రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమన్నాడు? వాట్ హి హస్ గివెన్ ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటాలో ఏందన్నా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడన్నా? ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24 centimeters square. అండ్ లెంత్ ఇచ్చాడు. వన్ ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చాడన్నా? లెంత్ L ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు ఇక్కడ? 4 centimeters ఇచ్చాడు. ఓకే, అండ్ బ్రెడ్త్ ఏంది? బ్రెడ్త్ కావాలి మనకు. ఓకే, బ్రెడ్త్ అనేది మనకు కావాలన్నాడు. మనకు తెలుసు రెక్టాంగిల్ లో ఏరియా A ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? L ఇంటూ B అని తెలుసు మనకు. ఓకే, ఏమని? L ఇంటూ B అని తెలుసు మనకి. ఇక్కడ ఏరియా ఎంత ఇచ్చాడన్నా? 24 ఇచ్చాడు. లెంత్ ఇచ్చాడు 4 ఇచ్చాడు. B అనేది మనకు తెలియదు. B అని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ నేను బిని ఇటు తీసుకొస్తే అప్పుడు ఏమైందన్న బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటూ అయితే ఇటు ఏమైంది డివైడెడ్ బై ఇది. ఓకే 4 4 6 సో ఏంటన్నా బి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. ఓకే అర్థమవుతుందా బి అంటే ఏంటన్నా 6 సెంటీమీటర్. సో ఇట్లా ఉండాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎంతనా లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు కదా, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇట్లా ఉండిద్ది. అప్పుడు ఇట్లా ఉండిద్ది, అప్పుడు దాని ఏరియా ఏది 24 అని అయింది. ఓకే సో దిస్ ఈస్ ద శాంపుల్ సమ్. మనకు కాన్సెప్ట్ క్లియర్ గా ఇఫ్ ఆర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్ దెన్ ద సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే ఇది చాలా చాలా ఈజీ నాన్న. ఓకే ఇఫ్ ఆర్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ క్లియర్ దెన్ దెర్ ఈస్ నో నీడ్ టు బి వరీడ్. ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం నాన్న. ఇవాళ ఏం చేద్దామంటే ఇవాళ in today's class what we are going to do, we are going to find the areas of particular triangles. ఒక ట్రయాంగిల్ చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ parallelogram है ना. వీటి ఈ రెండిటి యొక్క ట్రయాంగిల్ అండ్ పారలెలోగ్రామ్ ఏరియాస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అంటే ఏరియాస్ గురించి డిస్కస్ చేద్దాం, దాని ఫార్ములా ఎట్లయితే అది ఒకసారి డిరైవ్ చేయడానికి చూద్దాము. దాని తర్వాత వాటిపైన ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామన్నా ఇవాటి క్లాస్లో ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో కొంచెం తెలుసుకుందాం. ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది జాగ్రత్తగా వినాలన్నా. 6th 7th 8th పిల్లలు జాగ్రత్తగా వినాలి. అందరికీ ఉపయోగపడేది ఇది అందరికీ ఉపయోగపడేది. ఒక 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 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను. ఓకే నేను ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ అంటే ఏంటిది 3 క్లోజ్ సైడ్స్ ఉండే షేప్ ని మనం ఏమంటామన్నా ట్రయాంగిల్ అని అంటాం. ఓకే ఈ ట్రయాంగిల్ ని తీసుకుందాం. దీన్ని ఏమన్నాను ఏబిసిడి అనుకున్నాను. ఓకే ఇప్పుడు మనకు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాను కావాలన్నమాట. ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ లెంత్ ని ఈ బేస్ ఉంది కాబట్టి దీన్ని బి అన్నాను. ఓకే అండ్ దీన్ని నేనేమన్నాను ఈ హైట్ లాగా ఉంది కదా, దీన్ని హైట్ అని అన్నాను. ఓకే దీన్ని ఏమన్నాను ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాను, బీసీ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాను. ఎందుకంటే బేస్ కాబట్టి బి అన్నాను, హైట్ కాబట్టి హెచ్ అన్నాను. సో నేను ఏం చేస్తాను అంటే ఇది అర్థమైంది కదా. సో దీంట్లో ఎగ్జాక్ట్లీ దీన్నే నేను ఇటువైపు ఉపయోగిస్తాను. దీన్నే ఇట్లా తీసి ఇటువైపు పెడుతున్నాను. ఇటువైపు పెడితే ఎట్లా వచ్చింది ఒకసారి మంచిగా చూడండి. ఈ షేప్ నే నేను ఎగ్జాక్ట్లీ దీన్నే నేను తిప్పి ఇటు పెట్టినాను. ఓకే మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుందా. దీన్నే ఎగ్జాక్ట్లీ ఇటు తీసి ఇట్లా పెట్టినాను అనమాట. ఇట్లా పెడితే ఏమైంది ఇట్లా అయింది కదా. ఈ షేప్ ని నేను ఇటు నుంచి ఇటువైపు పెడితే ఇట్లా దాన్ని దీన్ని ఒకసారి ఇటు తిప్పింది అనమాట. అర్థమవుతుందా. నేను దీని స్టిమ్యులేషన్ లో కూడా ఐ విల్ షో యూ ద స్టిమ్యులేషన్, దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్. బట్ హోల్డ్ ఆన్ టు మీ, జస్ట్ హోల్డ్ ఆన్ టు మీ, విల్ సీ ఇన్ ద స్టిమ్యులేషన్ ఆల్సో. నేను ఏం చేశాను దీన్నే ఇటువైపు తిప్పాను సో దాట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఏర్పడే. దీన్ని ఏమన్నాను ఈ పాయింట్ ని డి అన్నాను. ఓకే ఇప్పుడు నాకు ఏం రెక్టాంగిల్ ఏర్పడినదా స్క్వేర్ ఏర్పడిందా చూడండి. ఇవి రెండు వేరు వేరు కదా లెన్స్. సో ఇది ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే ఏమైంది రెక్టాంగిల్ అనేది ఫామ్. ఏం రెక్టాంగిల్
ఏబిసిడి అనేది ఏంది, రెక్టాంగిల్ ఏబిసిడి అనేది ఫామ్ అయింది. వాట్ డిడ్ ఐ డూ, దీన్ని ఎగ్జాక్ట్ గా ఇటు తిప్పేసి ఇటు పెట్టాను అన్న, దీన్ని ఇటు తిప్పాను అనమాట. తిప్పితే ఏమైంది, ఏబిసిడి అనేది ఏర్పడింది. సో ఏబిసిడి రెక్టాంగిల్ లో మనకు లెంత్ అండ్ బ్రెడ్త్ తెలుసు. లెంత్ ఈజ్ బి, బేస్ అనేది ఏంటన్నా ఇది లెంత్ కదా, బేస్ అండ్ హైట్ తెలుసు. సో అప్పుడు రెక్టాంగిల్ ఏరియా ఎంతనా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంతనా, మనం దాని ఏంటి లెంత్ అండ్ బ్రెడ్త్ కదా, బి ఇంటూ హెచ్. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఎల్ ఇంటూ బి అని నేర్చుకున్నాం కదా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. సో నేను అదే ఈ ఏర్పడినటువంటి రెక్టాంగిల్ లో దాని ఏరియా ఎంత, బి ఇంటూ హెచ్. ఈ రెక్టాంగిల్ ఓకే, ఈ రెక్టాంగిల్ లో ఎంతనా, బి ఇంటూ హెచ్. మనకు కావాల్సింది ఏంటన్నా, ఇదొక ట్రయాంగిల్ ఇదొక ట్రయాంగిల్, ఇవి రెండు ట్రయాంగిల్స్ ఏంటన్నా కాంగ్రెంట్ కదా, అంటే ఇవి రెండు ఇది సమానము ఇది సమానం, ఎందుకంటే దీన్నే ఎగ్జాక్ట్ గా నేను తిప్పాను కదా. సో దీస్ బోత్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. కాంగ్రెంట్ అంటే ఏంటిది, సర్వ సమానం, అంటే దీని ఏరియా ఎంతనో దాని ఏరియా కూడా అంతే, ఈ సైడ్ ఎంతనో ఈ సైడ్ అంతే, ఈ సైడ్ ఎంతనో ఈ సైడ్ అంతా. అర్థమవుతుంది అన్న, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అనమాట ఇవి రెండు. ఇది ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏడిసి ఆర్ కాంగ్రెంట్ టు ఈచ్ అదర్. కాంగ్రెంట్ అంటే they are equal in size and shape, in all the parameters of size and shape. సో ఎందుకంటే దీన్నే నేను ఇటువైపు పెట్టాను కదా. ఓకే, ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి ఏంటన్నా బిహెచ్ వచ్చింది. కాకపోతే నాకు నాకు ట్రయాంగిల్ యొక్క ఏబిసి యొక్క ఏరియా కావాలి. ఓకే, నాకు ఈ ఏరియా కావాలి. ఓకే, ఈ ఏరియా అంటే ఏంటన్నా, ఈ మొత్తం ఏరియాలో హాఫ్ చేస్తే కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు rectangle ABCD area is equal to triangle ABC area plus triangle ADC area. Triangle ADC area. ఓకే, అంతే కదా. ఈ మొత్తం ఏరియా అంటే ఈ రెండింటి ఏరియాని సమ్ చేస్తే వచ్చేది కదా. ఓకే, ఈ రెండింటి ఏరియాని సమ్ చేస్తే వచ్చేది. దీని నుంచి మనకు ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అంటే తెలుసు నాకు. ఇక్కడ నుంచి కొంచెం మీదకి వస్తే ట్రయాంగిల్ ఏబిసిడి ఏరియా ఎంత, బి ఇంటూ హెచ్. బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏడిసి అనేది ఇవి ఏంటన్నా, ఇవి రెండు సర్వసమానాలు అంటే కాంగ్రెంట్. కాబట్టి నేను వీటి దగ్గర సిమిలర్ కాబట్టి ఒకటి ఇవి రెండింటిని నేను యాడ్ చేయొచ్చు. సో దీన్ని 2 ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అని రాయొచ్చు. ఇప్పుడు నాకు ఓన్లీ ఏబిసి ఏరియా కావాలి కాబట్టి ఏబిసి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్, ఇక్కడ 2 ఉంది కదా అన్న, ఇటు ఇక్కడ ఇంటూ అయితే ఇటు ఏమవుతుంది, భాగించబడుతుంది, హాఫ్ ఇంటూ బిహెచ్. ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బిహెచ్. అర్థమవుతుందా, అంటే ఇది ఒకసారి నేను మలిపితే ఇప్పుడు చూడండి, ఏబిసి యొక్క ఏరియా ఎంతనా, హాఫ్ ఇంటూ బిహెచ్ హాఫ్ ఇంటూ బిహెచ్. ఓకే, ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా అన్న. ఓకే, ఎట్లా చేసాం గుర్తుందా మీకు, ఈజీ కాదు. నేనేం చేశాను, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ బి హైట్ హెచ్, ఈ ట్రయాంగిల్ ని నేను ఎగ్జాక్ట్లీ ఏం చేశాను, ఇటు పొడిగించాను. ఎగ్జాక్ట్లీ దీన్ని ఇట్లా తిప్పి ఇది ఎట్లా ఉంటుందని ఇట్లా పొడిగించాను. ఇట్లా పొడిగించిన తర్వాత ఇది ఏమైంది, ఒక రెక్టాంగిల్ లాగా ఫామ్ అయింది. రెక్టాంగిల్ ఏరియా అంటే ఏంటిది నాన్న, బి ఇంటూ హెచ్, మనకు తెలిసిందే బి ఇంటూ హెచ్. ఓకే, ఎందుకంటే బి ఇంటూ ఎల్ ఇంటూ బి కదా, ఇక్కడ బి ఇంటూ హెచ్, ఎల్ అంటే బి అంటే హెచ్ ఇక్కడ. ఓకే, దాన్ని ఇక్కడ చేసాం. సో ఈ ట్రయాంగిల్ ని, ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ అనేది ఈ రెండు ట్రయాంగిల్స్ ని ఏరియా, ఈ రెక్టాంగిల్ ఏరియాకి సమానంగా ఉంది, అదే రాసాము. సో దీని ద్వారా డిటెక్ట్ అయింది ఏంటంటే టోటల్ ఏరియా ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బిహెచ్. సో ఏ ట్రయాంగిల్ ఇచ్చినా కూడా మనకు దాని బేసు అండ్ హైట్ తెలిస్తే వాటి రెండింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేది ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో నౌ I'll explain the same in using stimulation. I'll explain to you using stimulation. Just look into your boards. I'm just on putting my laptop on.
జస్ట్ గివ్ మీ అ మినిట్. ఇప్పుడు చూడండి నాన్న, నేను మీకు స్టిమ్యులేషన్ ఆన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. నేను షేర్ స్క్రీన్ చేస్తున్నాను, నా స్క్రీన్ని షేర్ చేస్తున్నాను. దీన్ని మనం ఇప్పుడు చూసుకునే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ చూసారా, నేను ఎట్లా చేసామో దాన్ని మనం స్క్రీన్లో చూద్దాం. ప్లీజ్ లుక్ ఇన్ టు ద స్క్రీన్. ఓకే, మీరు చూస్తే స్టిమ్యులేషన్ చూద్దాం నాన్న. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, నేను ఇక్కడ సైడ్స్ చూసుకుంటాను. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను ఒక సైడ్ 3, ఒక సైడ్ 4 అండ్ ఒక సైడ్ 5. వీ నీడ్ టు హ్యావ్ 3 సైడ్స్. నో, 3 సైడ్స్ ఉండాలి కదా. సో 3 సైడ్స్ కోసం నేను 3, 4, 5 అని ఎడ్ చేసుకున్నాను. ఓకే, దీని తర్వాత దీంతో మనం ఒక ట్రయాంగిల్ని గీద్దాం. ఓకే, ఇదేం ట్రయాంగిల్? యాంగిల్ ఏబిసి హ్యావింగ్ సైడ్స్ 3, 4, 5. ఓకే, 3, 4, 5. ఇక్కడ 3 అనేది ఏంటన్నా బేసు, 4 అనేది హైటు, 5 అనేది హైపోటెనస్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఓకే, ఏంది ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అన్న, మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎగ్జాక్ట్ గా నేను ఇంకోటి తీసుకున్నాను, దీన్ని ఎగ్జాక్ట్ గా దీని నుంచి ఇంకో కాపీ చేశాను నేను, ఎగ్జాక్ట్ గా ఇదే. ఓకే, దీన్ని కూడా బేస్ 3A, దీన్ని కూడా 4, 5 అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను అవి రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి అతికేటట్టు చేస్తాను, సో దట్ నాకు ఒక రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఫామ్ అయితే చూద్దామని. ఓకే, నేనేం చేస్తున్నానా, దీన్ని తిప్పుతున్నాను, తిప్పి ఎగ్జాక్ట్లీ దీంతో కోయిన్సైడ్ చేస్తా, సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఫార్మ్ సమ్ రెక్టాంగిల్. ఇది చూడండి, ఇది ఏం ఏర్పడింది? రెక్టాంగిల్ ఏర్పడిందా చూడండి, ఏబిసిడి అనే రెక్టాంగిల్ ఏర్పడిందా? దాంట్లో సైడ్స్ చూడండి, దాని యొక్క రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత? 3 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఎంత? 4 సెంటీమీటర్స్. ఓకే, ఇది చూసారా, ఇది లెంత్ 4 సెంటీమీటర్స్ అండ్ ఇది 3 సెంటీమీటర్స్ అండ్ దెన్ దిస్ ఈస్ 4 సెంటీమీటర్స్. సో దీని ఈ మొత్తం ఏరియా, ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి? దిస్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనా, 3 into 4 విచ్ ఈస్ 12. ఎంత నాన్న ఇది? 12. ఓకే, సో దీని 12. ఈ ఏరియా చూడండి, ఈ మొత్తం ఈ యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ది సమ్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఏరియా. ఈ ఏబిసి యొక్క ఏరియా, ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా అండ్ ఏసిడి ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఈ రెండింటిని మనం సమ్ చేస్తే ఈ మొత్తం ఏరియా వచ్చింది. ఓకే, ఈ కింద కూడా నేను అదే రాసాను చూడండి, ఈ ఏబిసిడిలో 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినాయి. ఏంటి? ఏబిసి అనేది ఒకటి, ఏసిడి అనేది ఒకటి. ఈ రెండింటిని సమ్ చేస్తేనే నాకేమొచ్చింది నాన్న, ఏబిసిడి యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా వచ్చింది. అంటే ఏబిసిడి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 into ఏరియా ఆఫ్ ఏబిసి. ఏబిసి అండ్ ఏసిడి సేమ్ కాబట్టి నేను ఏసిడి దగ్గర కూడా ఏబిసి తీసుకున్నాను, 2 ఉన్నాయి ఇక్కడ. సో నాకు యాక్చువల్గా ఏబిసి ఏరియా కావాలంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ గుణించేది ఇటువైపు వస్తే ఏంటన్నా భాగించబడుతుంది. ఓకే, హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏబిసిడి రెక్టాంగిల్. సో హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏబిసిడి రెక్టాంగిల్ ఎంతనన్నా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇందులో లెంత్ ఏంటన్నా బీసీ విచ్ ఈస్ 3 అండ్ ఇది బ్రెడ్త్ ఎంతనా? దిస్ ఈజ్ 4 సెంటీమీటర్స్ అనా. ఏబి, బీసీ ఇంటూ ఏబి ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఆఫ్ ఏబిసి అండ్ హైట్ ఆఫ్ ఏబిసి. చూడండి, దీని యొక్క బేసు, ఇది హైటు. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఏంటన్నా హాఫ్ ఇంటూ బిహెచ్. ఇది క్లియర్? ఇది చాలా ఈజీ కదా. మనమైతే ఏదైతే డిస్కస్ చేసామో వాట్ వి జస్ట్ హ్యావ్ డిస్కస్డ్, దట్ ఈజ్ ఓన్లీ ఐఎమ్ షోయింగ్. ఇది చాలా ఈజీనా? దిస్ ఈజ్ ఈజీ రైట్? ఓకే, అదేనన్న సేమ్ చేశాను ఇది. ఓకే, ఓకే, నౌ ఒకసారి చూద్దాం నాన్న. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దట్ ఈస్ క్లియర్. ఆఫ్టర్ స్టిమ్యులేషన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ రైట్? దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్
వెరీ క్లియర్. నౌ వాట్ విల్ డూ నానా, ఏరియా మనం ఏమైతే నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి నేను బోర్డు మీద రాస్తాను. దాని తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం నాన్న. విల్ టేక్ అప్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డూ ఇట్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్ చేసుకోండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏందన్నా, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? ఇఫ్ ద బేస్ ఈస్ బి అండ్ height is h, then the area of triangle A is equal to half into BH. ఇది ఓకే, హాఫ్ ఇంటూ బిహెచ్ మనం ఇంతకు ముందే చూస్తున్నాను. ఓకే, దీన్ని ఉపయోగించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. మీ టెక్స్ట్ బుక్ లో క్లాస్ 7th వాళ్ళకి నాన్న, ఇది క్లాస్ 7th లో టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న. ఎగ్జాంపుల్స్ లెట్ us getting into the some examples. ఓకే ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో 9th చాప్టర్ ఉందన్న. 9th చాప్టర్ లో చాప్టర్ 9 సెమిస్టర్ 2 లో సెకండ్ చాప్టర్ అన్న. అది ఓవరాల్ చూసుకుంటే చాప్టర్ 9. చాప్టర్ 9 లో ఏందన్నా, పెరిమీటర్ అండ్ ఏరియా అని ఒక చాప్టర్ ఉండిద్ది. ఏందన్నా, చాప్టర్ 9 లో మీ బుక్ లోనే క్లాస్ 7th బుక్ నాన్న, ఇది క్లాస్ 7th లో చాప్టర్ 9 ఆర్ సెమిస్టర్ 2 లో సెకండ్ చాప్టర్ ఇది. ఓకే, పెరిమీటర్ అండ్ ఏరియా ఉంటుంది. దాంట్లో నేను ఒకసారి చూస్తానన్నా, మనం ఒకసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మనం దాన్ని చేసేద్దాం. ఓకే ఓకేనా? ఎగ్జాంపుల్ 4 చూడండి అన్న. ఎగ్జాంపుల్ 4 ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 4 లో ఏమని ఇచ్చాడు? ఫిగర్ 9.11 లో ఏమి ఇచ్చాడు అన్న? ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇట్లాగా ఇట్లా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇచ్చి దీని నుంచి ఇక్కడ ఒకటి పర్పెండిక్యులర్ గా లైన్ గీశాడు. ఇది P, ఇది Q అండ్ ఇది R అని ఇచ్చాడు. ఓకే, ఏమని ఇచ్చాడు అన్న? PQR అని ఇచ్చాడు. ఇది S అని ఇచ్చాడు. ఓకే, డైమెన్షన్స్ ఏమి ఇచ్చాడు? దిస్ ఇస్ ఫిగర్ 9.11 అన్న. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ 4 ఫిగర్ 9.11 S దీన్ని 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, అండ్ బేస్ ఈజ్ 4 సెంటీమీటర్స్ ఇచ్చాను అన్న. బేస్ అనేది ఏమి ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్. ఓకే, ఇది క్వశ్చన్ అన్న. ఈజీ కాదు చాలా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బిహెచ్ కదా. ఓకే, హాఫ్ ఇంటూ బిహెచ్ కదా. సో చెప్పండి మీరు. దీంట్లో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి. బేస్ ఏంటన్నా? క్యూఆర్ కదా. ఇది బేస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఇది మొత్తం బేస్. అండ్ హైట్ ఎంత నాన్న? 2, విచ్ ఈస్ పిఎస్ అనమాట. పిఎస్. సో దీని ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ 4 ఇంటూ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 2 2s క్యాన్సిల్ అవుతే 4 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ PQR is equal to 4 centimeter square, which is very easy, right? చాలా ఈజీనా ఇది. ఓకే, ఇంకా దాని పక్కనే ఫిగర్ ఇచ్చాను. ఇంకో ఫిగర్ ఇచ్చాడు. 9.11 B లో ఇచ్చాడు ఇంకో ఫిగర్. మీ టెక్స్ట్ బుక్ లోనే ఇచ్చాడు. ఐఎమ్ రెఫరింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 7 చాప్టర్ 9. చాప్టర్ 9 లో ఎగ్జాంపుల్ 4 చూస్తున్నాను. ఎగ్జాంపుల్ 4 లో 9.11 B ఇచ్చాడు నాన్న. ఏం ఫిగర్ ఇచ్చాడు వాడు ఒకసారి చూస్తే మనం ఎట్లా ఉన్నా, ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఇట్లా. ఓకే, నేను మీ ట్రయాంగిల్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు యర్ టెక్స్ట్ బుక్ అండ్ డ్రాయింగ్ ఇచ్చిన. దిస్ ఇస్ నథింగ్ న్యూ అండ్ డూయింగ్. ఇది కొంచెం ఇట్లా ఇచ్చాడు నాన్న. ఓకే, ఇట్లా ఇచ్చాడు. దీని తర్వాత ఇట్లా ఒక లైన్ గీశారు పర్పెండిక్యులర్. ఓకే ఓకే, ఇది M అన్నాడు, ఇది N అన్నాడు, ఇది L అన్నాడు. LMN ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, సో దీంట్లో ఇది 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ద బేస్ ఈస్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో దీన్ని ఈ ట్రయాంగిల్ LMN యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా
ఎనీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. మన దగ్గర హాఫ్ ఉంది, ఇందులో ఏముందన్న బేస్ ఎంత అనేది ఎంఎన్. ఓకే, అండ్ హైట్ ఎంత నాన్న, దిస్ ఈజ్ ఇఫ్ యూ కాల్ ఇట్ యాజ్ ఓ దెన్ ఇట్ ఈస్ ఎల్ఓ. ఓకే, ఎందుకంటే అది హైట్ కదా అన్న, ఇది హైట్. మనం క్లాస్ లో నేర్చుకోం వాట్ ఈజ్ హైట్ అండ్ ఆల్టిట్యూడ్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఈ ఈ భుజం వైపు 90 degrees తో ఒక లైన్ గీస్తే అది ఎక్కడ మీట్ అవుతుందో దీన్ని మనం ఏమంటున్నానా హైట్ అని అనొచ్చు. ఓకే, ఇక్కడ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఇంటూ ఎంఎన్ ఈస్ 3 అండ్ ఎల్ఓ ఈస్ 2. 2 క్యాన్సిల్, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 3 centimeter square. ఓకే, ఈజీనా ఇది? చాలా ఈజీ. మీ టెక్స్ట్ బుక్ లోనే ఇది ఇచ్చారు. ఓకే, ఇది క్లియర్ గానా? నేను చాలా కొంచెం క్విక్ గా వెళ్ళిపోతున్నాం. దీస్ ఆర్ వెరీ ఈజీ థింగ్స్, సో ఐఎమ్ నాట్ స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు దీంట్లో. ఇంకొక ఎగ్జాంపుల్ 5 కూడా ఇచ్చాడు నాన్న. ఎగ్జాంపుల్ 5 అదొకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 5 ఎగ్జాంపుల్ 6 అనేది చూద్దాం. అదే చాప్టర్స్ 9 లో క్లాస్ 7 దానిలో ఒకసారి చూస్తే ఏమి ఇచ్చాడు? ఎగ్జాంపుల్ 7 ఎగ్జాంపుల్ 5 లో ఏమి ఇచ్చాడు నాన్న? ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఇట్లా. ఏమన్నాడు దీన్ని? ఏబిసి అన్నాడు. ఈ హైట్ ఇచ్చాడు 3 centimeters అని. ఓకే, అండ్ దీనికి ఏరియా ఇచ్చాను అన్న. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 36 centimeters square అన్నాడు. ఓకే, ఏరియా అనేది 36 centimeters square అన్నాడు. అప్పుడు ఏం కనుక్కోమన్నాడు అంటే వీడు దాని యొక్క బేస్ ఎంత, ఫైండ్ బీసీ అన్నాడు. ఈ బీసీ, ఫైండ్ బీసీ ఎంత అని అడిగాను అన్న. ఓకే, ఓకే, సో we know area of triangle A is equals to half into BH. Okay, here half into BC into height is this AO. Okay, so area is given 36 is equals to half into BC we have to find out, and AO is already given, that is height is equal to 3. సో దీన్ని మనం ఇటు తీసుకొస్తే, దీన్ని ఇటు నుంచి ఇటు రాస్తే బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 36. అప్పుడు బీసీ అయితే ఏం చేయొచ్చు నాన్న మనం? 36 డివైడెడ్ బై 3 ఇంటూ 2 అని రాయచ్చా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ఏమైతుంది అన్న? ఇది మల్టిప్లై అయ్యేది కిందికి వచ్చేది. ఓకే, 36/3 into 2. So 3 1s are 3, 3 2s are 6. So BC 12 2s are 24. So entrana BC is equals to entrana BC is equal to entrana 24 centimeter. Okay, అర్థమవుతుందా? BC is equal to 24 centimeters. ఈజీ కదా? మనకి ఏం చెప్పాడు? ఏరియా ఇచ్చాడు 36, దాని తర్వాత హైట్ ఇచ్చాడు. సో దీన్ని సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసాం. ఏరియా అంటే హాఫ్ ఇంటూ బిహెచ్, హాఫ్ బీసీ అనేది మనకు తెలియదు, ఏవో అంటే 3 ఇచ్చాడు. ఇక్కడ ఏం రాస్తాను? బి ఇంటూ 3. ఇక్కడ గుణించేది ఇటు వస్తే భాగించబడుతుంది, బై 3 వచ్చింది. ఇక్కడ చూస్తే మీరు బై 3, అండ్ ఇక్కడ భాగించేది వస్తే గుణించింది ఇంటూ 36. సో 3 12 36 అండ్ 12 2 24. కాబట్టి బీసీ అనేది ఎంత? బీసీ లెంత్ అనేది ఎంతనా? 24. ఓకే, దిస్ ఈస్ వెరీ ఈజీ. ఇది కూడా దిస్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. తెలుసు కదా మీరు? ఇప్పుడు ట్రయాంగిల్ లో ఏరియా ఇచ్చి ఏదైనా ఒక లెంత్ ఇస్తే దాని బ్రెడ్త్ కనుక్కోవచ్చు, సారీ బేస్ కనుక్కోవచ్చు కదా మనం, ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, లేకుంటే మీరు ఒకసారి చూడండి అన్న, మీ దాంట్లో
ఎక్సర్సైజ్ 9.1 చూడండి. ఎక్సర్సైజ్ 9.1 లో మీకు కొంచెం డిఫికల్ట్ ఉన్నది నేను చూపిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను? ఎక్సర్సైజ్ 9.1 లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక టేబుల్ ఇచ్చాడు, దాంట్లో బేస్ ఇచ్చాడు, ఒక బేస్ అని ఒక టేబుల్ ఉంది, దాని తర్వాత హైట్ అని ఒకటి ఉంది. ఓకే, అండ్ దెన్ ఏరియా. ఇది ఫోర్త్ నాన్న. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్, థర్డ్ క్వశ్చన్ కాదు, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మనం ప్యారలలోగ్రామ్ గురించి చూడలేదా? ప్యారలల్ గురించి విల్ డిస్కస్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, ఇట్లా ఫోర్త్ క్వశ్చన్. సో ఇందులో బేస్ ఏమి ఇచ్చాడు నాన్న? మీరు చూస్తే ఫస్ట్ ది 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ 87 ఉన్నది అన్న, 87 సెంటీమీటర్ స్క్వేర్ అంది. ఓకే, సో చెప్పండి, ఏరియా 87 అయితే బేస్ 15 అయితే హైట్ ఎంత కావచ్చు? మనకు తెలుసు కదా, సింపుల్, సేమ్ ఫార్ములా, ఒకటే ఫార్ములా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బిహెచ్. ఇక్కడ హాఫ్ ఇంటూ ఏరియా ఇచ్చాడు ఎంత? 87 ఇచ్చాడు. బి ఎంత నాన్న? 15 అన్నాడు. హైట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇది ఇటువైపు వస్తే ఎంత నాన్న? ఇటు రండి, ఇటు నుంచి ఇటువైపుకి వస్తే 87 ఇంటూ 2 డివైడెడ్ బై 15 కదా. హైట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఇది ఎంతలో పోయింది? 15 ఎక్కం 15, 15 4 60, 15 5 75, 15 5 75, 15 5 75. 75 దగ్గర ఇంకెంత పడుతున్నానా? 12 వచ్చింది. 12 పోతే 12 అంటే ఎంత నాన్న? 120 అయింది. పాయింట్ పెడితే 120లో ఎంత పోయింది? 120లో 8, 15 8 120. సో 5.8 ఇంటూ 2 ఎంత నాన్న? ఎంత? 11.6. ఫర్ ఎగ్జాంపుల్ 11.6 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఇది అర్థమైంది కదా. ఒకవేళ బేస్ 15 అయితే ఏరియా ఎంత వస్తే మనకి ఏందన్నా? ఆన్సర్ వుడ్ బి 16. నేను వేరే దాంట్లో రాస్తా. ఓకే, ఇది అనేది ఆన్సర్. ఓకే, ఓకే, ఇంకోటి ఇచ్చాడు, అందులోనే ఇంకోటి కూడా ఇచ్చాడు. ఇవన్నీ మీరు చాలా సింపుల్ అన్న, యూ హ్యావ్ టు డూ ఇట్. క్విక్లీ, లెటెస్ట్ క్విక్లీ డూ దిస్. ఇంకో దాంట్లో ఏమి ఇచ్చాడన్నా? మనకు ఇక్కడ ఇది ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మనకు బేస్ ఇవ్వలేదు, బేస్ ఖాళీగా వదిలిపెట్టాడు. అండ్ మీకు 31.4 ఇచ్చాడు హైట్, 31.4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ 1256 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇక్కడ ఇచ్చాడు. సింపుల్ అన్న, ఈ ఫార్ములాలో మనం పెట్టాలి దీన్ని. ఏంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బిహెచ్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? బి ఇవ్వలేదు, హెచ్ ఇచ్చాడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? 2a బై బి అని రాయొచ్చా? 2a బై హెచ్ అని రాయొచ్చా? సారీ, ఇక్కడ బి ఇవ్వలేదు, బి ఈజ్ ఈక్వల్ టు 2a బై హెచ్ అని రాయొచ్చు. ఓకే, 2a బై హెచ్ అని రాయొచ్చా? సో 2 ఇంటూ ఏ, ఏరియా ఎంత? 1256 బై హెచ్ ఎంత నాన్న? 31.4. సో దీన్ని చేస్తే మీకు వచ్చింది. ఓకే, దీన్ని క్యాల్కులేట్ చేసి చూడండి నాన్న, చేస్తే ఎంత వచ్చింది? 31 చేసి చూస్తే 7 2 తోటి చేద్దామన్నా. 2 15 2 2 2 6 2 6 అండ్ దెన్ 2 2 4, ఇక్కడ 1 మిగిలితే 2 8. ఓకే, అయిపోయింది. దీని తర్వాత దీన్ని ఇంకా 2 తోటి కూడా మనం చేయొచ్చు. ఇట్లా చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చింది. 2014, 2 ఎక్కం 2. దీన్ని చూసుకుంటే కూడా 2 3 2 1 2 4 7.1 ఇంటూ ఇది ఎంతలో పోయింది జన ఒకసారి చూడండి. మనం క్యాలిక్యులేటర్ తోటి చూస్తే 314 ని డివైడెడ్ బై 7.1 తోటి చేస్తే ఎంత వచ్చినా ఇది దాదాపుగా 44 చిల్లర వచ్చింది, 44.22 వచ్చింది చూడండి. సో 44 ఇంటూ 2 88.44, సమ్ 88.44 అని ఇది వచ్చింది అని ఏమొచ్చింది? ఇది 88.44 సెంటీమీటర్స్ ఇది వచ్చింది. మీరు చేస్తే ఇది క్యాలిక్యులేషన్స్ వస్తాయి కదా. ఓకే, సో దిస్ ఈజ్
వేర్ ఈజీ. ఇంకొకటి కూడా ఇచ్చాడు సేమ్ నాన్న, ఇది 22 సెంటీమీటర్స్ ఇచ్చాడు బేసు, అండ్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు, అండ్ దీన్ని 170.5 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో దాన్ని కూడా సేమ్ మీరు ఇక్కడ హాఫ్ ఇంటూ బిహెచ్ లో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, హైట్ ఇవ్వలేదు, బేస్ ఇచ్చారు. సో దీని ప్రకారం పెడితే హైట్ ఈజ్ ఈక్వల్ టు 2a/b. సో 2 ఇంటూ a, 2 ఇంటూ 170/22 ఇది చేస్తే అది వచ్చింది. ఓకే, ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ యాజ్ హోంవర్క్. మీరు మిగతా క్వశ్చన్స్ అన్ని హోంవర్క్ గా చేసుకొని రావాలన్న. ఓకే, హోంవర్క్ గా చేసుకొని రావాలి. మిగతా ఏమైనా క్వశ్చన్స్ కి ఒక డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ అన్న ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇంకొక ఏరియాని కనుక్కోవడానికి నాన్న ఇంకొక ఫార్ములా ఉండిద్ది ఇన్ హయ్యర్ క్లాసెస్ యూ మే సీ, బట్ ఐ జస్ట్ మెన్షన్ దట్ హీరోన్ ప్రిన్సిపల్ అని ఉంటుంది అన్న, హీరోన్ థీరం యా హీరోన్ ప్రిన్సిపల్. దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఏబిసి అనే ట్రయాంగిల్ ఇచ్చారనుకో, ట్రయాంగిల్ ఏబిసి లో ఇఫ్ ద సైడ్స్ ఆర్ ఏ బి సి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ దిస్ సైడ్ ఏ అండ్ దిస్ సైడ్ బి అండ్ దిస్ సైడ్ సి, దెన్ దాన్ని ఏమన్నా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటారు. ఓకే, దీని తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ s into s minus a, s minus b, s minus c. దీన్ని హీరోన్ ప్రిన్సిపల్ అంటారు అన్న. ఏరియాని ఎట్లా చేయొచ్చు, ఎస్ అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అంటారు. వేర్ ఎస్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటన్నా, ఈ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ డివైడెడ్ బై 2. ఓకే, దీన్ని ఏమంటారు నాన్న, సెమీ పెరిమీటర్ అని కూడా అనొచ్చు అయినా, సెమీ పెరిమీటర్ అని కూడా అనొచ్చు మనం. ఏ ప్లస్ బి ప్లస్ సి పెరిమీటర్ అంటే అదే కదా దీని మొత్తం లెంత్. ఓకే, ఏబిసి యొక్క దాని బై 2. సో ఏరియా అనుకోవడానికి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. మనకు ఒకవేళ హైట్ తెలియకుండా ఇక్కడ హైట్ మనకు తెలియదు, ఓన్లీ సైడ్స్ తెలుసు. ఓన్లీ సైడ్స్ తెలిసి అయితే వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బై యూజింగ్ హీరోన్ ఫార్ములా. ఓకే, ఓకే, మనం ఇప్పుడు ఒకసారి నాన్న లెటర్స్ గెట్ ఇన్ టు ద క్యాలిక్యులేటింగ్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఏం చేద్దాం నాన్న, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ది చూద్దాం. ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ చూద్దాము. దీన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ విల్ యూజ్ ద స్టిమ్యులేషన్ అన్న. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తీసుకుంటున్నాను దీన్ని, ఒక ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. వాట్ ఈస్ ప్యారలలోగ్రామ్? ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గాను అండ్ సమానంగాను ఉంటాయి. అంటే ఇది ప్యారలల్ గా ఉంటాయి అండ్ సమానంగా ఉంటాయి. ఇది ప్యారలల్ గాను, ఇది అండ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకుంటే ఏడి అండ్ బిసి ప్యారలల్ గాను అండ్ సమానంగాను ఉంటాయి. ఏబి అండ్ డిసి అనేది దే ఆర్ బోత్ ప్యారలల్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్. ఓకే, అండ్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానా, ఒక ఇక్కడ నుంచి ఈ ఆపోజిట్ సైడ్ కి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నాను, పర్పెండిక్యులర్ లైన్ గీసాను ఇట్లా. అప్పుడు ఏం ఏర్పడింది నాన్న, దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ అన్నాను. ఈ అనుకుంటే ట్రయాంగిల్ ఏబిఈ ఏర్పడిందా, ట్రయాంగిల్ ఏబిఈ ఏర్పడింది. ఈ ట్రయాంగిల్ ఏబిఈని నేను ఇక్కడ ఇట్లా కోసేసి నేను దీని నుంచి ఇట్లా కోసి, if I cut the triangle ABE and put it here in such a way that this coincides this part, so that the triangle ఇది ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. దీని కూడా నేను పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీస్తే, ఇది ఒకటి గీస్తే, ఇది కూడా 90 అనుకుంటే, అంటే ఈ ఎగ్జాక్ట్ పార్ట్ నేను తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అన్న. ఓకే, సో దీన్ని కట్ చేసి దెన్ నేను ఇక్కడ పెట్టాను. దెన్ నేను ఎఫ్ అనుకుంటే నేను ఇప్పుడు ఏర్పడిన ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ ఏబిఈ అన్నాను కదా నేను, ట్రయాంగిల్ ఏమని వచ్చినా, ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్
డిఎఫ్సి. డిఎఫ్సి ఇవి రెండేంటి నాన్న కాంగ్రెంట్ కదా, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సేమ్ కదా ఇవి. నేను దీన్ని తీసుకొచ్చి దీన్ని కొంచెం తిప్పేసి నేను ఇక్కడ అతకబెట్టాను, కాబట్టి ఇవి రెండు సర్వసమానాలు అన్ని విధాలుగా. దే ఆర్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, ఏరియా అండ్ సైజ్ అండ్ షేప్. దీస్ బోత్ ఆర్ ఏమైందన్నా ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెన్సీ గురించి వీల్ డిస్కస్ ఇన్ ద హైయర్ క్లాసెస్, బట్ కాంగ్రుయెంట్ అంటే ఏంటంటే in 9th class you will get to know what is congruency, but for the simplification, congruence ante endante both the sides pose the figure, both the figures size and shape are equal in all aspects, you know, in all aspect in terms of size and shape. ఇవి రెండు ఏంటంటే ఎగ్జాక్ట్లీ సర్వసమానం కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఈ ఏరియా ఎంతైతే ఉందో ఈ ఏరియా కూడా అంతే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఏర్పడిన రెక్టాంగిల్ చూసారా, రెక్టాంగిల్ ఏఈఎఫ్డి, ఈ రెక్టాంగిల్ ఉందండి, రెక్టాంగిల్ ఏఈఎఫ్డి. ఏఈఎఫ్డి ఉందా, ఏఈఎఫ్డి ఏరియా ఎంతైతే ఉందో ఈ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ప్యారలలోగ్రామ్ ఏరియా కూడా అంతే ఉండాలి. ఎందుకంటే నేను దీన్ని ఎంతైతే తీసానో దాన్ని అక్కడ అతికించాను నేను. కాబట్టి రెక్టాంగిల్ ఏఈఎఫ్డి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు parallelogram ABCD ఏరియా. ఓకేనా, ఏబిసిడి. ఎందుకు నేను దీన్ని ఎంతైతే కట్ చేశానో దాన్ని అక్కడ నేను పెట్టాను. సో మనకు తెలుసు ఈజీగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క నేను దీన్ని బిని బేస్ అనుకుంటే, దీన్ని హెచ్ అనుకుంటే, దీన్ని హెచ్ అనుకుంటే, అండ్ దిస్ ఇస్ బి, దిస్ ఇస్ బేస్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏఈఎఫ్డి ఎంత నాన్న, ఏరియా ఆఫ్ ఏఈఎఫ్డి మనకు రెక్టాంగిల్ యొక్క ఏరియా తెలుసు, లెంత్ అండ్ బ్రెడ్త్ అని తెలుసు కదా, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ ఏంది ఎల్ ఇంటూ బి అంటే బి ఇంటూ హెచ్ కదా, దీనికి లెంత్ ఎంత బి అండ్ హైట్ దీని యొక్క బ్రెడ్త్ ఎంత హెచ్, బిహెచ్. సో ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఎంతనా, బేస్ ఇంటూ उसका height. So simple, b into h nana. This is very clear. So now let me same thing, let me show you through stimulation, so you can get it easily, है ना. ఒక్కసారి నేను స్టిమ్యులేషన్ లో I'm showing again, please watch it carefully. I'm just showing you the stimulation, the same thing, so that you know you will remember everything. Okay, జాగ్రత్తగా చూడాలి నాన్న. ఓకే, స్క్రీన్ వైపు చూడండి. ఓకే, ఒక్క నిమిషం నాన్న. మనం ఇప్పుడు ఏం చేసుకుంటున్నాము, ప్యారలలోగ్రామ్ ఏరియా గురించి చూసుకున్నాం. ఓకే, ఈ స్టిమ్యులేషన్ చూసుకుంటే మనం ఇది చూడండి నాన్న. నేను ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది, లెంత్ 3 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్ తోటి నేను ఒక ప్యారలలోగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఎట్లా ఉంది ఇది, ద లెంత్ ఈస్ 3 సెంటీమీటర్స్, యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్. లెంత్ ఈస్ 3 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈస్ 4 సెంటీమీటర్స్. ఓకే, ఇది ఒక ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ చూడండి, రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి అండ్ రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఏడి అండ్ బీసీ ఉన్నాయి అండ్ ఏబి అండ్ డిసి ఉన్నాయి. ఓకే, దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, నేను ఇక్కడ నుంచి చూడండి, నేను ఇక్కడ సెట్ స్క్వేర్ ఉంది కదా, ఈ సెట్ స్క్వేర్ తీసుకొచ్చి నేను చూడండి, నేను ఏం గీస్తున్నాను, ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి వెర్టిస్ ఏ నుంచి డిసికి ఎదురుగా ఒక నేను పర్పెండిక్యులర్ లైన్ గీస్తున్నాను అన్న. ఏం చేస్తున్నాను, ఏ నుంచి డిసి వైపు ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసినాను. ఓకే, అప్పుడు ఏమైందన్న, ఏమైంది, ట్రయాంగిల్ ఏడిఈ అనేది ఫామ్ అయింది. ఓకే, పర్పెండిక్యులర్ వచ్చింది. ఇప్పుడు ఏమైందన్న, ట్రయాంగిల్ ఏడిఈ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ట్రయాంగిల్ ఇక్కడైతే ఏది ఏర్పడిందో దాన్ని ఇటువైపు తీసుకొస్తున్నాను. ఓకే, నేనేం చేస్తున్నాను, ఈ ట్రయాంగిల్ చూసారా, ఈ ట్రయాంగిల్ ని ఎగ్జాక్ట్లీ ఇట్లా తీసుకొచ్చాను. చూడండి, ఈ ట్రయాంగిల్ ని నేను ఏం చేశాను, ఇటువైపు తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్లీ ఈ ట్రయాంగిల్ చూసారా, నేను ఏడిఈ ఉంది చూసారా, ఆ ట్రయాంగిల్ ని నేను ఇటువైపు తీసుకొచ్చాను, దాన్ని అతికిచ్చాను. సేమ్ ఏరియా, సేమ్ ఎగ్జాక్ట్లీ
సో దీని ఇప్పుడు ఏమైంది నాన్న, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఏర్పడింది. ఏమైంది? ఏబి ఏబిఈ అండ్ ఈ డాష్ ఏబి ఈ డాష్ ఈ అనేది ఒక రెక్టాంగిల్ అనేది ఏర్పడింది. ఓకే, దీని యొక్క ఈ చూడండి అన్న, ఇది ఈ లెంత్ చూడండి ఎంత ఉంది? 3 యూనిట్స్ ఉందా? ఓకే, 3 యూనిట్స్ ఉంది కదా. మళ్ళీ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చూడండి అన్న, దీని యొక్క హైట్ ఎంత ఉంది? హైట్ ఎంత ఉంది నాన్న? ఇక్కడ చూసారా 3.46 ఉంది. లెంత్ ఎంత ఉంది? 3 ఉంది, 3.46 ఉంది. ఓకే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏబి ఈ స్టార్ ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంతైతే ఉందో అంత ఏరియాయే మనకి ఏం కావాలి? ఈ ప్యారలలోగ్రామ్ కావాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఎంత కట్ చేశానో అంతే ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను. నేను ఎక్స్ట్రా ఏం ఇన్సర్ట్ చేయలేదు. సో ఈ ఏరియా ఎంత నాన్న? ఈ ఏరియా ఇది కూడా మనకు ఏరియాకు ఫార్ములా తెలుసు కదా, ఎల్ ఇంటూ బి. ఎంత నాకు? 3 ఇంటూ 3.46 ఎంత వచ్చింది? 10.39 వచ్చింది నాన్న. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి యొక్క ప్యారలలోగ్రాము ఏబిసిడి ఉంది చూసారా, ఏబిసిడి ఏదైతే దీని ఏరియా ఉందో అదే ఏరియా ఈ ప్యారలలోగ్రామ్ ఏరియాకి సమానంగా ఉండిద్ది. అదే బేస్ ఇంటూ హైట్ అన్నమాట నాన్న. ఓకే, సో సింపుల్ గా మనం లాస్ట్ ఏమనొచ్చు? ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైట్ అని మనం రాయొచ్చు. ఏమని రాయొచ్చు నాన్న? ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. దీంట్లో చూడండి నాన్న ఒకసారి, దీంట్లో చూడండి మీరు. సారీ సంబడి ఈజ్ డూయింగ్. ఓకే, ఇది చూడన్నా, సంబడి ఈజ్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద వైట్ బోర్డ్. ఇది చూడండి అన్న. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి అన్న. ఈ రెక్టాంగిల్ ఈ ప్యారలలోగ్రామ్ చూడండి, హైట్ అనేది 17 ఇచ్చాను అండ్ బేస్ ఈజ్ 24. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది parallelogram? We have already learned area of parallelogram is equals to base into height. Okay, find the area of parallelogram ABCD with base 24 and height 17. So ఏం చేశాను? base into height 25 into 7 which is 408. The area of parallelogram ABCD is 408 meters square. Okay, ఇది this is very easy nana. Okay, మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దామా ఇప్పుడు? ఆర్ యూ రెడీ ఫర్ సమ్ క్వశ్చన్స్? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ 392 అండ్ ఇఫ్ ఇట్స్ altitude ఈజ్ నథింగ్ బట్ height ఈజ్ twice the corresponding base. The height and the base is ఇది చూసారా ఈ క్వశ్చన్? లెట్ మీ show you in the board as well. మీరు బోర్డు కూడా చూడొచ్చు. Ganesh, can we put the two screens together so that children can see the board as well as screen? The question is in the screen and now I can see you. I can show you. We can solve this question. ఏమన్నా నాన్న, ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. Now you may look into my board నాన్న. స్క్రీన్ కొద్దిసేపు we can దాన్ని చూడొచ్చు నాన్న, కొంచెం పుట్ ఆఫ్. ఇది చూడండి, ఏరియా ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అన్నాడు ఏమన్నాడు? 392 అన్నాడు. ఓకే, అండ్ ఆల్టిట్యూడ్ ఏమన్నాడు? ఆల్టిట్యూడ్ ట్వైస్ ద బేస్ అన్నాడు నాన్న. ఆల్టిట్యూడ్, ఇఫ్ ఆల్టిట్యూడ్ ఈస్ h, ఇఫ్ ఆల్టిట్యూడ్ ఈస్ h, ఆల్టిట్యూడ్ మనం h అనుకుంటే ఏమన్నా నాన్న? h ఈజ్ ఈక్వల్ టు 2b అన్నాడు. a ఈజ్ ఈక్వల్ టు 392. అప్పుడు మనకు h అండ్ b ఎంత అని అన్నాడు. ఓకే ఓకే, సో మనకేం తెలుసు అన్న? ఏరియా ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ హెచ్. ఏరియా ఏమన్నాడు? 392. b అంటే మనకు ఏందన్నా? b అంటే తెలియదు. ఓకే, హెచ్ అంటే ఏంది? 2b అని కూడా రాయొచ్చు మనం. హెచ్ ని 2b అని రాయొచ్చు. సో దీని ఏం రాయొచ్చు? 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 392. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నాన్న? 2 1s are 2, 2 8s are 2 9s are 18, 18 होते 2 6 are 196. b square is equal to 196
దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది 14 వచ్చింది. అండర్ రూట్ 190, బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 196 అంటే ఎంతనా, దిస్ ఈజ్ 14. బి 14 అయితే ఎంతనన్నా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2b. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 28. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 28, బి ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 28, బి ఈజ్ ఈక్వల్ టు 14 ఎక్కడ ఉంది ఆప్షన్స్ లో? వేర్ ఇస్ ద ఆప్షన్? 28 and 14. ఓకే, అదనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. The area of parallelogram is 72 centimeters square and its altitude is twice the twice the corresponding ఏమన్నానా, ఏరియా ఈ 72 అన్నాడు ఇక్కడ. ఓకే, ఏరియా అనేది 72 అన్నాడు అండ్ ఆల్టిట్యూడ్ ఏమన్నానా, ట్వైస్ ద కరస్పాండింగ్ బేస్ అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బేస్ అన్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం నన్ను ఏమన్నాడు ఇందులో. ఏరియా అనేది 72, ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా బి ఇంటూ హెచ్ అని తెలుసు మనం. ఓకే, బి ఇంటూ హెచ్ అని, నేను ఐ కాంట్ యూజ్ ఇట్ వెరీ గుడ్ బట్ వీ కెన్ టేక్ ఇట్ దస్. సో 72 అన్నాడు, ఇదేమన్నాడు 72 అన్నాడు. నేను ఒకసారి బోర్డ్ లో చేస్తాను అన్న, ఐ యూజ్ ద బోర్డ్ అన్న. ప్లీజ్ లుక్ ఇన్ టు ద మై అదర్ స్క్రీన్, వేరే స్క్రీన్ లో చూడండి. ఏమన్నానన్నా, ఇందులో క్వశ్చన్స్ ఇచ్చాడు. నేను మళ్ళీ క్వశ్చన్స్ ఇక్కడ రాస్తున్నాను ఎందుకంటే ఆ బోర్డ్ లో కన్వీనియంట్ గా లేదు జూమ్ దాంట్లో. ఓకే, ఏమన్నాడు మనకి, ఏరియా అనేది 72 ఇచ్చాడు అన్న. ఏరియా అనేది 72 ఇచ్చాడు parallelogram ది, అండ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఈజ్ ట్వైస్ ద ఆల్టిట్యూడ్ అనేది మనం ఆల్టిట్యూడ్ ని హెచ్ అనుకుంటే ఇట్ ఈజ్ ట్వైస్ ది కరస్పాండింగ్ బేస్. ఆల్టిట్యూడ్ అనేది ఏంటన్నా, ఆల్టిట్యూడ్ ట్వైస్ ది కరస్పాండింగ్ బేస్ 2b అన్నాడు. సేమ్ క్వశ్చన్ అన్న, ఇది ఇట్లా ఇచ్చాడు. సో దీంట్లో మనం ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా, మన బి ఇంటూ హెచ్. సో మన ఏరియా 72 ఈజ్ ఈక్వల్ టు b into h. h is 2b. Okay, 2b square is equal to 72. So b square is equal to 72 by 2, which is 36. So b is equal to under root 36. So b is equal to plus or minus 6. Okay, plus or minus 6 ఉండేది ఎందుకంటే ప్లస్ ఏ ఉంటుంది, మైనస్ అనేది ఉండదు ఎందుకంటే సైడ్స్ కాబట్టి దే ఆర్ రియల్ ఇన్ నేచర్, దే ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్స్ కాబట్టి b is equal to 6 nana. So that is the solution. Where is the option here? B is 6 nana. Okay, B is 6. So manam anedi idi chala easy. So we have some more questions nana. So we'll get these questions tomorrow. As idi inkoti chuddam, third dena. The third question let us see and we'll end the session. So find the area of parallelogram with base 12 centimeters and height 5 centimeters. Okay, ఏమన్నాడు, base 12 అన్నాడు, height 5 అన్నాడు. So what is the parallelogram area? b into h. 12 into 5. 12 into 5 ఎంత నాన్న, 12 5s 60. 12 5 60 కదా. సో ఇందులో ఏ ఆప్షన్ ఉంది, 20యా 60యా? 60 is the correct answer, 60 centimeter square. ఓకే, ఇది కూడా సింపుల్ అన్న. ఫోర్త్ కూడా చూసుకుంటే చాలా సింపుల్. ఏరియా ఆఫ్ ఏ పారలెలోగ్రామ్ 24, బేస్ 4 అయితే హైట్ ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. నేను చెప్పాను ఇది చూడు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఓకే, ఏరియా అనేది 24 ఇచ్చాడు, బేస్ అనేది 4 ఇస్తే హైట్ ఎంత? హైట్ ఈజ్ ఈక్వల్ టు 24/4 విచ్ ఈజ్ 6. ఓకే, ఇంకోటి కూడా చూడొచ్చు మనం. చూడండి, ఇది చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ విత్ బేస్ 7 inch అండ్ హైట్ 10 inch. బేస్ అనేది 7 inches అండ్ హైట్ అనేది 10 inch అయితే ఏరియా ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ఇక్కడ మనం రాసాం ఆల్రెడీ, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. సో బి ఈజ్, వాట్ ఈస్ బి హియర్? బేస్ 7 అండ్ హైట్ ఈజ్ 10. సో 7 × 10 విచ్ ఈజ్ 70.
ఓకే, ఇది చూడండి నాన్న. ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ విత్ బేస్ బి అండ్ హైట్ హెచ్. పారలోగ్రామ్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? ఇక్కడ పక్కనే రాశాను నాన్న. దిస్ ఇస్ క్లియర్లీ విజిబుల్. ఓకే, ఏరియా ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ఓకే, somebody is scribbling in my on my board. ఓకే, నెక్స్ట్ చూద్దాం నాన్న. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ విత్ బేస్ 10 and height 6. So 10 into 6, these are very simple. 10 into 6, what is the answer? 60. ఓకే, ఇందులో చూడండి, ఏరియా అనేది 48 ఇచ్చారు, బేస్ అనేది 8 ఇచ్చారు. ఏరియా అనేది 48 ఇచ్చారు, బేస్ అనేది ఎంత ఇచ్చారు నాన్న? బేస్ అనేది 8 ఇచ్చారు. కాబట్టి హైట్ కావాలి. హైట్ ఎంత? హైట్ ఈజ్ ఈక్వల్ టు a by b. 48/8. 48/8 ఎంత నాన్న? 6. ఇది కూడా చాలా ఈజీ. ఓకే, ఇంకొకటి కూడా చూద్దాం. ఇవి రెండు కూడా ఉన్నాయి. ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ విత్ బేస్ 12 meters అండ్ హైట్ 3 meters. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత? b ఇంటూ హెచ్. 12 into 3 ఎంత నాన్న? ఇది 36. ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఈజ్ 72. ఇఫ్ ద బేస్ ఈజ్ 9 centimeters, వాట్ ఈస్ ద హైట్? హైట్ కావాలంటే ఏంటన్నా? ఏరియాను బేస్ ని డివైడెడ్ బై 72/9. అంతే కదా? హైట్ కావాలంటే ఏరియా బై బి. సో 72/9 ఎంత? ఎంత నాన్న? 8. ఒకసారి మనం ఆన్సర్ చూద్దామా? ఆన్సర్స్ చూద్దామా? లెట్ us see answers. yes, వెరీ గుడ్. ఇది తప్పైంది నాన్న. ఇది చూడండి, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ విత్ బేస్ 10 centimeters, హైట్ ఇది చూడండి నాన్న, ఇది ఒకటి తప్పైంది. మిగతా అన్ని ఇది కూడా చూడండి నాన్న. దీన్ని మనం విల్ సీ ఇన్ ద ఓకే, we'll check the answers tomorrow. As it is 5 in the clock, we can end this class. Thank you all for joining. Thank you so much. We can conclude this class. Jai Vidya Shakti, Jai Hind, Jai Bharat.